హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో నేను మనకు రైతులైతే ఉంటారు కదా, రైతులకి మనకు అన్నదాత సుఖీభావ కావచ్చు, పిఎం కిసాన్ డబ్బులు కానీ ఏవైనా పడకుండా ఉంటే కనుక ఈ నేను చెప్పినట్టు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు కావచ్చు, పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇప్పటికే 20,000 రూపాయలు పడని రైతులు అయితే చాలామంది అయితే ఉన్నారనమాట. సో చాలామంది వారైతే ఈ యొక్క రైతులైతే లబ్ధి అనేది పొందటం లేదు. సో అలాంటి వారి కోసమే ఈ వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేస్తే కనుక మీకు ఏమైతే అర్థం కాదు. సో వీడియోలోకి అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈ ముందుగా పిఎం కిసాన్ గురించి ఆలోచన చేసినట్లయితే మన కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి గాను మనకు 6,000 రూపాయలు అయితే 3 విడతలుగా మనకైతే రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు. సో దీనికి మనకు ఈ యొక్క పథకం డబ్బులు, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు మనకు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క బెనిఫిషియరీ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వారైతే ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలి. తర్వాత ఏమైనా ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కనుక ఉంటే వారు ఈ యొక్క సచివాలయ పరిధిలో ఎవరైతే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారో వారిని కన్సల్ట్ అవ్వాలి. సో అక్కడి నుంచి మీకు ఒక ప్రాబ్లం అనేది మీ యొక్క సోల్వ్ అవ్వకపోయింది అనుకోండి, సో నెక్స్ట్ ఏం చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. సో మనకు ఇప్పుడు అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ డబ్బులు రాని వారు ఏం చేయాలి, ఫర్దర్గా మనం ఏం చేస్తే మనకు ఆ యొక్క డబ్బులు మన యొక్క బ్యాంక్ ఖాతాకి జమ అవుతాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు రీసెంట్గా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం మనకు కూటమి ప్రభుత్వము మనము గత సంవత్సరం నుంచి 3 విడతలుగా అన్నదాత సుఖీభావ డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. అయితే చాలామంది రైతులకి అన్నదాత సుఖీభావ డబ్బులు అనేది పడలేదు. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ కానీ పిఎం కిసాన్ పడని వాళ్ళు, సో అన్నదాత సుఖీభావ డబ్బులు చాలామందికి పడలేదు. సో ఎందుకు పడలేదు అనేది ఒక రీజన్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఈ యొక్క ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, అంటే రైతు ఎవరైతే ఉన్నారో వారికి ఆధార్ కార్డులో ఒక పేరు, వారు చేసుకున్నటువంటి పట్టా ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాలో ఒక పేరు ఉండటం, అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మిస్ మ్యాచింగ్ నేమ్స్ అనమాట. అంటే ఆధార్ కార్డులో ఉన్న పేరే పట్టాలు లేకపోవడం వల్ల ఆ యొక్క రైతుకి డబ్బులు అనేది జమ కాలేదు. అన్నదాత సుఖీభావ మీరు గమనించరు లేదో. సో నేను చాలా ఇష్యూస్ నేను చూశాను. సో అలాంటి పేరు కానీ ఆ బ్యాంక్ ఆధార్ షీడింగ్ లేకపోవడం వల్ల, అలాగే పేర్లు సరిగా లేకపోవడం, అంటే పట్టాకి ఒక పేరు ఉండటం వల్ల, అలాగే ఆధార్ కార్డుకి ఒక పేరు ఉండటం వల్ల ఈ యొక్క ఫార్మర్కి, ఈ యొక్క రైతుకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అనేది పడలేదు. కాబట్టి వీరేం చేస్తారు అంటే, మీరు సచివాలయంలో వెళ్తారు, అక్కడ వెళ్ళిన తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికి మీరు తెలియజేస్తారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మీ యొక్క ప్రాబ్లం అనేది ఇది అవ్వదు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా మీరు మండల పరిధిలో ఉన్నటువంటి మండల ఆఫీసులో వెళ్ళి ఏఓ గారిని కలవండి. ఏఓ గారు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్. అగ్రికల్చర్ మండల పరిధిలో ఉన్నటువంటి ఏఓ గారిని మీరు కన్సల్ట్ అయితే కనుక మీకు ఆ యొక్క పిఎం కిసాన్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు, అన్నదాత సుఖీభావ డబ్బులు పడకుండా ఉంటాయి కదా వాటి విషయంలో కావచ్చు, ఆ ఏవో ఎవరైతే ఉంటారో ఏవో గారిని మీరు మీ యొక్క సమస్యను వివరించండి. సో పేరు ఇలా ఉంది, పేరు మిస్ మ్యాచ్గా ఉంది, ఆధార్ కార్డులో ఒకలాగా ఉంది, అలాగే పట్టాలో ఒకలాగా ఉంది అని ఏవో గారిని చెప్పండి. ఇంతకు ఏవో అంటే ఎవరు? అగ్రికల్చర్ ఆఫీసర్ అని అంటారు. సో మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు కన్సల్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లం అనేది కరెక్ట్ చేసి ఇవ్వబడుతుంది అనమాట. ఆ ప్రాబ్లం అనేది కరెక్ట్ చేసి సంతకం చేసి మీకు ఆ పట్టాకి ఆధార్ షేడింగ్ కానీ పేరు కానీ చేంజ్ చేస్తారనమాట. అప్పుడు మీ యొక్క ఈ పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, అన్నదాత సుఖీభావ డబ్బులు కావచ్చు, ఇవైతే పడడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క సంవత్సరానికి ఇస్తున్నటువంటి 20,000 రూపాయలు మిస్
మిస్ అవుతున్నట్లయితే కనుక మండల పరిధిలో ఉన్నటువంటి ఏఓ గారు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ని మీరు కన్సల్ట్ అయ్యేసి మీరైతే మీ యొక్క బ్యాంకు ఖాతాకు డబ్బులు పడే విధంగా మీరు చేసుకోగలరని ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అందరికీ నమస్కారం.